రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సంచరించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న పెద్ద పులిని పట్టుకునేందుకు హనుమాన్ బృందాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్రమత్తం చేశారు. గత నెలలో కూర్మాపురం వద్ద బంధించి నిపుణుల సూచన మేరకు పులి మెడలో రేడియో కాలర్ వేసి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టగా అది తిరిగి జనావాసాల వైపు వస్తోంది. అటవీ శాఖ అధికారులకు రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ నుంచి సందేశం అందగా విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. పులి కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేసి దాన్ని సురక్షితంగా బంధించి విశాఖ జూ పార్కులోనే వదలాలని సూచించారు. అందుకోసం రాజమండ్రి చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో 10 హనుమాన్ బృందాలను ప్రత్యేకంగా నియమించారు. పులి మెడలో ఉన్న రేడియో కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ సందేశాల ఆధారంగా పులి తిరిగి జనావాసాల మధ్యకు రాకముందే సురక్షితంగా పట్టుకోవాలన్నారు. పులి కదలికలపై సమీప గ్రామాల్లో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టం, జంతు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పర్యవేక్షణ బాధ్యతను పీసీసీఎఫ్ పివి చలపతిరావుకు అప్పగించారు. ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అటవీ సిబ్బందికి సహకరించాలని కోరారు.